తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడ్డాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి అప్పు దొరకని పరిస్థితి నెలకొందన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ డిఎన్ఏ ఒక్కటే అని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన ఏ హామీని కాంగ్రెస్ అమలు చేయడం లేదని విమర్శించారు కిషన్ రెడ్డి. సరిగ్గా మక్కి టు మక్కి, సేమ్ టు సేమ్ ఈరోజు కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి ప్రయాణము, రేవంత్ రెడ్డి వ్యవహారము, రేవంత్ రెడ్డి పరిపాలన, రేవంత్ రెడ్డి దోపిడీ, రేవంత్ రెడ్డి అబద్ధాలు, రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే ప్రసంగాలు, రేవంత్ రెడ్డి తెలంగాణ సమాజాన్ని అవమానించే విధంగా వివరిస్తున్నటువంటి మాటలు, మక్కి టు మక్కి కేసీఆర్ వ్యవహారం ఏ రకంగా ఉండిందో, కేసీఆర్ ఏ రకంగా మాటలు మాట్లాడేవాడో, కనీసం తెలంగాణ సమాజము ఏమనుకుంటుందని ఆయన చూసేవాడు కాదు. ఈయన అదేవిధంగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజలు చాలా మర్యాదతో ఉండేటువంటి ప్రజలు, కానీ ఈరోజు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ మాటలు, ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ బాధ్యత, మాటలు మాట్లాడేటువంటి బాధ్యత కేటీఆర్కి ఇచ్చాడు, ట్రాన్స్ఫర్ చేశాడు.